పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. సోనియా, ప్రియాంక గాంధీలు తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే కోరిన నేతలు వారి కోసం ఖమ్మం, భువనగిరి నియోజకవర్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇక మిగతా సీట్ల కోసం 2-3 నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా, ప్రియాంక గాంధీలు తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలైతే కోరుతున్నారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి, ఈసారి తెలంగాణకు సంబంధించి ఈ ఎంపీ ఎలక్షన్స్ లో సోనియా, ప్రియాంక గాంధీలు కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలుంటాయి? రేఖ, కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే ముమ్మరం చేసింది. దీంతో పాటుగా అనేక చర్చలు చేస్తూ ఉంది. సో పార్లమెంటు ఎన్నికలు ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సో అధికారంలో ఉంది కనుక డెఫినెట్ గా ఈ ప్రాంతంలో నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి అదేవిధంగా భువనగిరి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గానికి రెండు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యునికి అటు సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు పోటీ చేయాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోరడం జరిగింది కేంద్ర నాయకత్వానికి. సో ఎవరు దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈసారి మాత్రం డెఫినెట్ గా అటు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం అదే వర్గంలో సంబంధించిన దాంట్లో చూసినట్టయితే మనకు సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రం పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మిగతా సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది. మనకు ఒకవేళ ఖమ్మం జిల్లా సంబంధించిన విషయాలకు చూసినట్టయితే మనకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క తమ్ముడైనటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. దీంతో పాటుగా మాజీ కేంద్ర మంత్రి ఉన్న రేణుకా చౌదరి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా సంబంధించిన దాంట్లో కూడా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇక భువనగిరి సంబంధించిన టికెట్ కోసం అంటే మనకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క సీట్లు ఖరారైన తర్వాత కూడా మొత్తం కొంచెం పేరు మారే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అయితే ఆశావాహుల సంఖ్య మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. సో చాలా కాంపిటీషన్ ఉందని చెప్పొచ్చు. భువనగిరి టికెట్ కోసం ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి నేతలు కూడా ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, పున్నా కైలాష్ నేత ఉన్నాడు, మరో ఎన్ఆర్ఐ కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళు కూడా తమ సీటు కోసం చాలా ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనకు వరంగల్ టికెట్ నుంచి చూసినట్టయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, రామగల్ల పరమేశ్వర్, పులి అనిల్ ఈ నలుగురు కూడా పోటీ తీవ్రంగా చేస్తూ ఉన్నారు. సో ఎవరికి సీటు వస్తున్న ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. అదేవిధంగా ఆ సామాజిక వర్గం అంటే మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక రెండు సామాజిక వర్గాల ప్రాతిపదికన ఈ యొక్క సంబంధించిన కూర్పు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు అంచనా వేసుకుంటూ తమ యొక్క సీట్లను సాధించుకునే విధంగా చూస్తున్నారు. అధిష్టానం ఎవరికి సీటు ఇస్తానపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దీంతో పాటుగా నాగర్ కర్నూలు చూసినట్టే మల్లు రవి, సంపత్ కుమార్ ఇద్దరు కూడా చాలా ఉద్దండులు ఉన్నారు. దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా పోటీ పడే అవకాశం ఉంది. మనకు ఇద్దరిట్లో ఒకరికి మాత్రం సీటు వచ్చే అవకాశం ఉంది. సో మాల సామాజిక వర్గం లేకపోతే మాదిగ సామాజిక వర్గం అటు అన్నదానిపైన కూడా ఇంకా మనకు చర్చలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ చూసినట్టయితే మనకు రేస్ లో నరేష్ యాదవ్ ఉన్నాడు, అదేవిధంగా మనకు రాథోడ్ ఉన్నాడు. మనకు ఈ రకంగా సేవాల రాథోడ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ రెండు పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. గాంధీ భవన్ వర్గాల్లో పేర్లు మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఇక మహబూబాద్ నుంచి చూసినట్టయితే బలరాం రాయ్కు దాదాపుగా సీటు ఖరారైనటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే స్థానాన్ని కూడా పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయనకు బుజ్జగించలో భాగంగా ఆయనకు బహుశా ఆయనకే టికెట్, మహబాద్ నుంచి టికెట్ ఆయనకే ఇచ్చే యోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన ఉంటారా లేకపోతే మరో పేరు వస్తుందనే పేరు కూడా ఇంకా పార్టీలో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. ఇక కరీంనగర్ జిల్లా నుంచి మాత్రం ఆ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. పోటీని అంటే సీటు కోసం ఆశించే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు, రుద్ర సంతోష్ యాదవ్ ఉన్నాడు, నేరల శారద ఇట్లా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా బీసీ అదేవిధంగా ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తీవ్రంగా పోటీ ఉన్నారు. ఎందుకంటే జనరల్ స్థానాలు కూడా చాలా మంది అటు ఎస్సీ సంబంధించినటువంటి వర్గాలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ కరీంనగర్ సంబంధించిన దానిపైన కూడా
చాలా తీవ్రంగా పోటీ ఉంది. ఆశావాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇక పెద్దపల్లి సంబంధించిన టికెట్ కోసం గడ్డం వంశీ అదేవిధంగా ఏ చంద్రశేఖరరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మనకు ఆ గతం సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే వంశీకి అంటే గడ్డం వంశీకి టికెట్ వస్తుందా అన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. దీంతో పాటుగా మెదక్కు సంబంధించిన ఎంపీ టికెట్ కోసం దామోదర్ రాజనరసింహ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం అయితే మంత్రిగా ఉన్నారు దామోదర్ రాజనరసింహ. వాళ్ళ కుమార్తె త్రిష కూడా పోటీ చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి సమాచారం అందుతుంది. సో వారికా లేకపోతే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి ప్రయత్నాలు కూడా చేస్తున్న నేపథ్యంలో వారి ఇద్దరిట్లో ఎవరికి సీటు ఇస్తారన్న పైన కూడా కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. ఇక జహీరాబాద్ సంబంధించినటువంటి అంటే మనకు చేవేల సంబంధించిన టికెట్ కోసం పారిజాత నరసింహారెడ్డి అదేవిధంగా కేఎల్ఆర్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎందుకంటే గత పారిజాత నరసింహారెడ్డి ఆ కేఎల్ఆర్ కు ఇవ్వడం జరిగింది ఆ యొక్క అసెంబ్లీ స్థానానికి. సో ఇప్పుడు పారిజాత నరసింహారెడ్డికి టికెట్ ఆశిస్తున్నారు. ఆ మేరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డికి అదేవిధంగా జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మనకు పటేల్ రమేష్ రెడ్డి పోయినసారి కూడా సూర్యాపేట నుంచి టికెట్ ఆశించారు. ఆ తర్వాత భంగపడడం జరిగింది. ఆయనకు పార్లమెంట్ నియోజకవర్గానికి సీట్ ఇస్తామని కూడా అప్పుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇటు భువనగిరి అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి జిల్లా పార్లమెంటు నియోజకవర్గానికి ఫైనల్ అయిన తర్వాత మిగతా సంబంధించినటువంటి వాటిల్లో కూడా పూర్తి స్థాయిలో అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం ఉంది. గెలుపు గుర్రాలకు ఇవాళ ఈసారి 17 స్థానాలకు గాను 16 సీట్లు గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతుంది. రేఖ సాదిక్ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ టికెట్ ను ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డ అద్దంకి దయాకర్ అయితే ఆయనకి వరంగల్ నుంచి ఎంపీ స్థానాన్ని కేటాయిస్తారని వార్తలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ కు వరంగల్ నుంచి ఎంపీ సీట్ అనేది కన్ఫర్మ్ అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే రేఖ ఇక్కడ సామాజిక సమీకరణలో కూడా సబ్ క్యాస్టులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మాలా సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ ఎవరు యొక్క జనాభా ఎక్కువగా ఉంది. సో ఓట్లు ఎట్లా పోలరైజ్ అవుతాయని కూడా ప్రధానంగా ఉంటుంది. సో అద్దంకి దయాకర్ కూడా అక్కడ పోటీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అంటే పార్టీ వర్గాల్లో కూడా చర్చిస్తున్నారు. అంతేకాకుండా రాజయ్య కూడా చెప్పటి నుంచి కూడా పార్టీకి విధేయంగా ఉన్నాడు. పార్టీ కోసం పనిచేస్తున్నట్టు పరిస్థితి ఉంది. వీరితో పాటుగా అక్కడ మనకు పోటీ పడుతున్నారు. మనకు అద్దంకి దయాకర్తో పాటుగా సిరిసిల్ల రాజయ్య, రామగుల్ల పరమేశ్వర్, పులి అనిల్ అనేటువంటి 4-5 కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి సీటు వరిస్తుందని పైన కూడా చాలా ఉత్కంఠత కొనసాగుతుంది. పార్టీలో కూడా చర్చలు కొనసాగుతుంది. సో ఈక్వేషన్స్ కూడా రాజకీయ ఈక్వేషన్స్, సామాజిక ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ కూడా చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని పైన కూడా తర్జన భర్జన అవుతుంది. సో దీనిపైన కూడా మరింత హోంవర్క్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గాల అంటే పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అదేవిధంగా నాయకులతో కూడా సన్నాహక సమావేశం మీటింగ్ లో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చాయి. మీరు చెప్పినట్టు ప్రతిపాదనలు అద్దంకి దయాకర్కి ఇవ్వాలి. ఎందుకంటే 2-3 సార్లు కూడా ఆయనకు టికెట్ ఇస్తామని కూడా ప్రచారం కొనసాగింది. చివరి నిమిషంలో ఆయనకు టికెట్ రాకపోవడం కూడా చాలా ఆయన అసంతృప్తి ఉన్నమాట వాస్తవమైనప్పటికీ. అలాగే సిరిసిల్ల రాజయ్య ఉన్నాడు, అదేవిధంగా పులి అనిల్ కుమార్ ఉన్నారు, తర్వాత మనకు రామగుల్ల పరమేశ్వర్ కూడా ఉన్నారు. వీరు కూడా పోటీ చేస్తామని కూడా వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు. వరంగల్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది. సో అద్దంకి దయాకర్ కు మాల సామాజిక వర్గం ఇస్తారా లేకపోతే మన మిగతా సంబంధించిన వాళ్ళకి ఇస్తారా పైన కూడా వేచి చూడాల్సి చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎవరికి సీటు వరుస్తుందో కూడా అధినాయకత్వం అదేవిధంగా సర్వేల ఆధారంగా సామాజిక సమీకరణ నేపథ్యంలో ఎవరి టీకా పైన కూడా అవుతుంది. సరే అద్దంకి దయాకర్ మాత్రం పోటీలో మాత్రం ముందు వరుసలో ఉన్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.